అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మిస్టర్ యారోగెంట్ 58వ భాగం. రచయిత వనజ గారు. గుడికి వెళ్ళి ఒకసారి తిరుపతి జాతకం చూడాలన్న ఆతృత ఎక్కువైపోయింది. అందుకోసమే భార్యని అడగకపోయినా కూతుర్లని పర్మిషన్ అడిగితే వాళ్ళు ససేమిరా ఇవ్వము. మీరు ఇంకొక నెల రోజుల పాటైనా రెస్ట్ తీసుకోవాలి నాన్నగారని చెప్పడంతో శాస్త్రి గారి రొటీన్ ఆ ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉంది తప్ప బయటికి వెళ్ళలేదు. ఏంటి ప్రమోద్, ఈ మధ్య నువ్వు చాలా లీవ్స్ తీసుకుంటున్నావని తన మేనేజర్ తనని అడగటంతో జరిగిన విషయాన్ని ఎంతవరకు చెప్పాలో అంతే చెప్పి, ఇది సార్ రీజన్. బట్ నేను ఎప్పుడూ కూడా వర్క్లో వెనుకబడిందే లేదు. అంతా టైం టు టైం ఫినిష్ చేస్తున్నాను అని ప్రమోద్ అపాలు చెప్పి, మే ఐ లీవ్ నౌ సార్ అని వినయంగా అడిగితే, ప్లీజ్ బి సీటెడ్ ప్రమోద్, నీ కోసం ఒక ఆఫర్ ఉంది నా దగ్గర అని మేనేజర్ చెప్పగానే నొసలు ముడేసిన ప్రమోద్, ఆఫరా, ఏంటి సార్ అది అని అనగానే అతను నవ్వుతూ 2 పేపర్స్ అతని ఎదురుగా పెట్టి, ఒకటేమో నువ్వు అసిస్టెంట్ మేనేజర్ అయ్యా ఛాన్స్, ఇంకోటేమో సీనియర్ డెవలపర్గానే ఉంటూ అబ్రాడ్ వెళ్ళే ఛాన్స్. సో చాయిస్ ఈజ్ యువర్స్ మై బాయ్ అని ఆయన నవ్వుతూ చెప్పడంతో ఒక నిమిషం ప్రమోద్ షాక్లోకి వెళ్ళిపోయాడు. నిజానికి అవి రెండు అతని డ్రీమ్స్. కానీ ఒకేసారి అవి రెండు కూడా రావడంతో ఏది తీసుకోవాలా అని ప్రమోద్ కన్ఫ్యూజన్ అవుతూ ఉంటే, జస్ట్ లీవ్స్ ఎందుకు అని ఒక ఫ్రెండ్లీగా అడిగాను. బట్ నీ వర్క్ మమ్మల్ని ఇంప్రెస్ చేసింది. సో ఈ ఛాన్స్ నీకు ఇద్దామని అనుకుంటున్నాము. అండ్ ఇందులో నీతో పాటు లైక్ నువ్వొకటి రిజెక్ట్ చేస్తే ఇంకొకటి అందుకోవడానికి హేమంత్ నీ వెనకే ఉన్నాడు. బట్ నీ వర్కింగ్ స్కిల్స్ నన్ను ఇంప్రెస్ చేశాయి కాబట్టి నీకోసం ఈ చాయిస్ని ప్రిఫర్ చేస్తున్నానని మేనేజర్ చెప్పడంతో, సార్ నాకు కొంచెం టైం ఇస్తారా అని ప్రమోద్ అడిగితే, ఎస్ షూర్, బట్ 1 వీక్లో నీ డెసిషన్ ఏంటో చెప్పు, బికాస్ ఐ షుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ హేమంత్ ఆల్సో అని మేనేజర్ చెప్పగానే, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అప్లికేషన్ అండ్ దిస్ ఆల్ అని పొలైట్గా చెప్పి బయటికి వెళ్ళి తన క్యాబిన్లో కూర్చున్నాడు ప్రమోద్. అతనికి అప్పటికి కూడా కాళ్ళు చేతులు చల్లబడిపోయాయి. అసలు తను వింటున్నది నిజమా కాదా అన్నట్టుగా డెసిషన్ ఏం చెప్పాలబ్బా అని, ప్రమోషన్ తీసుకుంటే బెటరా లేక ఇప్పుడున్న టైంలో మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి అబ్రాడ్కి వెళ్తే నా గ్రోత్ ప్రాపర్గా ఉంటుందని ప్రమోద్ రకరకాలుగా ఆలోచిస్తూ, సర్లే మనకు ఒక కోతుంది కదా, ఫ్యూచర్లో దాంతో పాటే వేగాలి ఎక్కడికి వెళ్ళినా, సో దానికి ఫోన్ చేద్దాం అనుకుంటూ మహిత నెంబర్కి చేసి, అది శ్యామల చూస్తే గొడవవుతుంది కాబట్టి తిరుపతికే కాల్ చేశాడు ప్రమోద్. అంటే ఆమె ఫోన్కి మహితతో మాట్లాడడానికి హలో అని త్రిపద అంటే, ఆ బావగారు ఎలా ఉన్నారు, బాగున్నారా అని ఆమె వినయంగా అడగడంతో, నేను బాగున్నాను, ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారా అని కుశలాలు అడిగిన తర్వాత, ఒకసారి ఆ కోతి పక్కనే ఉంటే ఫోన్ ఇస్తావా అని ప్రమోద్ అడగటంతో మహిత, తను లేదు బావగారు, మీ ఇంటికే వెళ్ళింది అత్తయ్య కోసం అని చెప్పగానే, ఓ అవునా, సరే నేను ఇంట్లో ల్యాండ్లైన్కి ఫోన్ చేస్తానులే, మీరు బాగున్నారు కదా, జాగ్రత్త, క్రిష్కి ఏమైనా ఫోన్ చేశావా లేదంటే బృందాకి అని అడిగి ఏమీ చేయలేదని రెస్పాన్స్ విన్నాక, సర్లే మళ్ళీ చేస్తాను త్రిపద నీకు అని కాల్ కట్ చేశాడు ప్రమోద్. అతని దురదృష్టమో లేక శర్మగారి అదృష్టమో, ల్యాండ్లైన్ పక్కనే వాల్ కుర్చీ వేసుకుని ఏవో పురాణాలు చదువుతున్న శర్మగారు అది మోగేసరికి లిఫ్ట్ చేసిన హలో అని గంభీరంగా పిలిచేసరికి, ఈయన గుళ్ళో లేరా, ఇంట్లోనే ఉన్నారా అని తలగొక్కుంటూ నాన్నగారు అని చాలా మెతగ్గా పిలిచాడు ప్రమోద్. ఆ ప్రమోద్ చెప్పు, ఏంటి ఇంట్లో నెంబర్కి ఫోన్ చేశావని ఆయన అడగగానే, అంటే అమ్మతో మాట్లాడదామని చేశాను నాన్నగారు అంతే అని చెబితే, మీ అమ్మ ఏదో పనిలో ఉంది, కాసేపు అయిన తర్వాత మళ్ళీ చెయ్యి అని అంటూ కాల్ కట్ చేశారు శర్మగారు. సరేలే, రాత్రికైనా మాట్లాడదామని అనుకుంటూ ఫోన్ పక్కన పెట్టేయబోతూ మహితకి హాయ్ అని వాట్సాప్ మెసేజ్ చేస్తాడు ప్రమోద్. క్యాబిన్లోకి వితౌట్ పర్మిషన్ లోపలికొచ్చిన స్మిత హాయ్ ప్రమోద్ అని చెప్తే ఆమె వైపే సీరియస్గా లుక్ ఇచ్చిన అతను, హాయ్ ఏంటి ఇలా వచ్చావు, ఏమైనా వర్క్లో డౌటా అని అడిగితే, కమాన్ ప్రమోద్, వర్క్లో డౌట్ ఉంటేనే నీ క్యాబిన్కి రావాలా, జస్ట్ ఫ్రెండ్లీ టాక్ కోసం వచ్చానని స్మిత అంటే, అంత టాక్ చేసే టైం నా దగ్గర లేదు, ఐ హ్యావ్ సమ్ వర్క్, యూ మే గో నౌ అని ప్రమోద్ అంటే, ఏంటో చాలా ఇరిటేషన్లో ఉన్నట్లున్నావు, నీకు ఒక ఇన్విటేషన్ ఇద్దామని వచ్చాను, ఐ థింక్ యు ఆర్ ఇన్ ఎ బ్యాడ్ మూడ్, ఈవినింగ్ మాట్లాడతానని అంటూ వచ్చిన దారినే వెళ్తూ తలదించుకొని షార్ప్గా ల్యాప్టాప్లోకి చూస్తూ వర్క్ చేస్తున్న ప్రమోద్ని చూస్తూ, పంతుల్నే కానీ ఏంటి ఇంత హాట్గా ఉన్నాడు, కన్ఫామ్గా లవ్ అయితే ఉండదులే అని అనుకున్న స్మిత, నేను ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తాడా అని అనుకుంటూ, చేస్తాడా కాదు చేస్తాడు, నాలాంటి ఫిగర్ కోసం బయట ఎంతమంది వాడు చస్తున్నారు, అలాంటిది నేనే ఎదురెళ్ళి చెప్తే నో అంటాడా అని పొగరుతో తన హీల్స్ని టకాటకా కొట్టుకుంటూ తన వర్క్ ప్లేస్కి వెళ్ళిపోయింది. నలుగురు హాస్పిటల్కి అయితే చేరుకున్నారు. ఏ ఫ్లోరో తెలియక బృంద రిసెప్షన్లో అడిగితే
ఆమె ఐసీయూ అండ్ ఫ్లోర్ నెంబర్ చెప్పాక లిఫ్ట్‌లో అక్కడికి చేరుకున్నారందరూ. వాళ్ళని చూసి నరేంద్ర పక్కకు వెళ్లి కూర్చుంటే ఆర్య మాత్రం బృందా వైపే కృతజ్ఞతా భావం అంటే అప్పటికే మాత్రమే, తర్వాత కాదులే. అలా చూడటంతో ఆర్య ఆంటీకి ఎలా ఉందని చెప్పారు డాక్టర్లని అడగడంతో బీపీ డౌన్ అయిపోయిందట పూర్తిగా అని చెప్పి అతను కూడా పక్కన కూర్చున్నాడు. హరిత ప్రకాష్ గారి వైపు చూడటంతో ఆయన నరేంద్ర పక్కకు వెళ్లి కూర్చొని ఏమీ కాదు చిన్న ప్రాబ్లమ్‌నే కదా అని ఏదో మాట సాయం చేయాలని చూస్తే అదే మాట వరుసకు కూడా నరేంద్ర తల పైకెత్తలేదు, పలకలేదు. ఇంకో గంట అందరూ వెయిట్ చేశాక అంటే ఈ గ్యాప్‌లో క్రిష్ వాళ్ళ ముఖాలు గమనించాడు. వీళ్ళొచ్చామన్న రెస్పెక్ట్ కాదు కదా! కనీసం ఉన్నారని కూడా గుర్తించకపోయి ఉండేసరికి ఏదో బలమైన రీజనే దీని వెనక ఉందనుకుంటూ సరే చూద్దాం ఏం జరుగుతుందో అని సైలెంట్‌గా ఉంటే ఈ అబ్బా కొడుకులకు బ్యాండేజ్ వేసి ఉన్న క్రిష్ కాలుని చూసి ఎంత ఆనందం కలిగిందో వాళ్ళ మనసులకే తెలుసు. డాక్టర్ వచ్చి పేషెంట్ స్పృహలోకొచ్చారు. మీరేమైనా మాట్లాడాలనుకుంటే వెళ్ళండని చెప్పగానే ముందు ఆర్యనే లేచి లోపలికి వెళ్ళాడు. మమ్మీ ఏంటి నువ్విలా చేశావు? నీకేదైనా అయితే నేను, డ్యాడీ ఏమైపోవాలి అన్న డైలాగ్స్ వేస్తూ ఉంటే కోడల్ని పిలిచావా? కనీసం తనకి ఫోనైనా చేశావా? అని అంటే చేశాను. వాళ్ళ ఫ్యామిలీ వచ్చారని ఆర్య చెప్పగానే ఒకసారి అందరూ లోపలికి రండి అని అందావిడ. అంతలో నర్స్ వచ్చి మేడం మీరున్నది నార్మల్ రూమ్‌లో కాదు ఐసీయూలో. ఇక్కడికి అందరూ నాట్ అలౌడ్ అని చెప్తే నేను బాగానే ఉన్నాను. వాళ్ళతో మాట్లాడాలి. నాకేం కాదులే అని నర్స్‌కి చెప్పి ఆర్య మీ నాన్నని కూడా తీసుకొనిరా అని చెప్పగానే ఆర్య బయటికి వెళ్లి మమ్మీ అందరిని పిలుస్తోందనేసరికి అందరూ కూడా లోపలికి వెళ్తారు క్రిష్‌తో సహా. ఆమె ఫోటోలు చూసినప్పుడు బృంద కాస్త బొద్దుగా, పుష్టిగా చాలా బాగుంది కానీ ఇప్పుడు సన్నబడిపోయి ముఖం ఎండిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటే కొడుకు చేసిన దానికే ఆ అమ్మాయి ఇంతలా బాధపడుతోంది. ఇలా అయిపోయిందనుకుంటూ బృందని ముందుకు రమ్మని ఆమె చెయ్యి పట్టుకుంటూ ఎలా ఉన్నావమ్మా అని ఆప్యాయంగా కవిత పలకరిస్తే నా గురించి కాదాంటీ మీరెలా ఉన్నారు? టాబ్లెట్స్ వేసుకోవడం లేదంట కదా! ఏమయింది? అని బృంద అడగటంతో అవన్నీ పక్కన పెట్టమ్మా. మళ్ళీ నా కోడలుగా మా ఇంటికొస్తావా? అని చెప్తూ ప్రకాష్ హరిత గారిని చూసి చిన్నగా నవ్విన ఆవిడ సెలైన్ పెట్టిన చేత్తోనే నమస్కారం చేస్తూ వాళ్ళిద్దరు చేసిన దానికి మీకు కోపం రావచ్చు. అందులో ఒక అన్నగా మీ కొడుకు చేసింది కరెక్ట్ అని చెబుతాను. అన్నీ సరిగ్గా ఉండుంటే సంప్రదాయంగానే వీళ్ళిద్దరికీ పెళ్లి చేసేవాళ్ళము. కానీ నా భర్త, కొడుకు మొండితనం వల్ల అలా జరిగిపోయింది కాబట్టి తప్పు మా వైపే ఉంది క్షమించండి. ఈ బంగారాన్ని మా ఇంటి కోడలుగా పంపిస్తారా? అని కవిత అడిగేసరికి ప్రకాష్, హరితల గారులు ఏం చెప్పాలో తెలియక ఒకరినొకరు చూసుకుంటూ బృందా వైపు చూస్తే ఆమె తలదించుకునే ఉంది. ఎందుకంటే నాకు కూడా నా కొడుకు సంతోషంగా ఉంటే చూడాలని ఉంది. ఇలా అంటే అమ్మాయి మా ఇంట్లో కోడలుగా తిరుగుతూ ఉంటే అంతే చాలని కవిత ఇంకోసారి ప్రకాష్, హరితలను రిక్వెస్ట్ చేస్తూ ఉంటే ఆర్య, నరేంద్రలు ఏం జరుగుతుందా అని ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు. కవితని సూటిగా చూస్తున్న క్రిష్ తనని ఇంకోసారి మీ ఇంటికి పంపము అని తన నిర్ణయాన్ని చెప్పేశాడు. కమలతో పనులన్నీ పూర్తి చేసుకొచ్చిన మహిత అదే రోజు రాత్రి వరకు కూడా అక్కడే ఉండి తన ఫోన్‌ని తాకలేదు. ఏంటే రాత్రి వరకున్నావు? ఏం చేస్తున్నారేంటి నువ్వు, మీ అత్తయ్య అని త్రిపద అడుగుతుంటే ఫోన్ తీసుకున్నదల్లా మళ్ళీ పక్కన పెట్టేస్తూ త్వరలో పెళ్లి ఉందని అత్తయ్య ఏవో సర్దుతూ ఉంటే సాయం చేసొస్తున్నానక్కా అని చెప్పింది మహిత. అవునా! సరే మరి భోజనం చేయకుండా రూమ్‌లోకి వచ్చేసావేమి? తీసుకొచ్చేనా నీకోసం? అని త్రిపద అంటే లేదక్కా అత్తయ్య అక్కడే తినిపించేసిందని మహిత చెప్తే సర్లే కానీ మహి నాకు క్వెషన్‌కి ఆన్సర్ చెప్పవా? అని త్రిపద అడగగానే ఎందుకు చెప్పనక్కా అడుగు ఏంటో అని అంది మహిత. నీకు కమల అత్తయ్యని చూస్తే ఏమనిపిస్తుంది? అని త్రిపద అడగటంతో నిజంగా చెప్పనా? అత్తయ్య చాలా బంగారం తెలుసా? అమ్మలాగా చూసుకుంటుంది నన్నైతే. దాంట్లో మాత్రం డౌటే లేదని చెప్తూ నిజంగా కానీ మన అమ్మ అయ్యుంటే బావుండేదక్కా. ఎంత సున్నితత్వమో నాకు తెలుసు. కన్ఫర్మ్‌గా త్రిపుర అత్తయ్య మాత్రం కమల అత్తయ్యకి ఫుల్ ఆపోజిట్‌లో ఉండి ఉంటుందని మహిత అంటుంటే చిన్నగా నవ్వుకున్న త్రిపద అవును. మొత్తం ఆపోజిట్ నీలాగే మొండిది. కొంటె పనులు చేస్తూ ఉండేదట అని చెప్పగానే ముద్దుగా మూతి ముడుచుకుంది మహిత. మరి శర్మ మావయ్య గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? అని త్రిపద అడిగితే అబ్బా! నిజంగా ఆయనకు ఒక పెద్ద దండమక్క. పెద్దత్తయ్య తప్పించుకుంది కానీ ఆవిడ గనక ఆయనకి భార్య అయ్యుండాలి. ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కేది కమల అత్తయ్య కాబట్టి ఆయన మొండికి, మూర్ఖత్వానికి బలైపోయి మెతకగా అక్కడే ఉంది. కనీసం వచ్చే కోడలుగా నువ్వైనా ఆయనకి బుద్ధి చెప్పాలని మహిత అంటుంటే నేనా? అని త్రిపద రాగం తీయడంతో అయ్యో! మై పూర్ అక్క. నువ్వు నోట్లో వేలు పెడితేనే కొరకలేవు. ఇక ఆయనకి ఏమి సమాధానం ఇస్తావులే. అదే నేను కనుక వెళ్తేనా
కథ ఇంకోలా ఉంటుందని మహిత అంటే, సర్లే వెళ్దువులే నువ్వే. అది నాకర్థమైంది. నువ్వు పాయింట్‌ని మరి ఎక్కడికో తీసుకెళ్ళకు. పద పడుకుందాం. ఒళ్ళు బాగా అలసిపోయింది. నిద్రొస్తోందన్న మహిత పడుకోపోతుంటే, నీకోసం బావగారు ఫోన్ చేశారే. నిన్నడిగారని చెప్పింది త్రిపుద. ఎందుకక్కా? నాతో ఏం పని? బావగారికి ఏమైనా నీతో మాట్లాడాలి గానీ అని మహిత అంటుంటే, ఏమో నాకు తెలీదెందుకో. ఒకసారి నువ్వు ఫోన్ చేసి మాట్లాడు. నాకు నిద్రొస్తోంది. గుడ్ నైట్ అంటూ దుప్పటి కప్పేసుకుంది త్రిపుద. ఈ ప్రమోదంకి నాతో ఏం పనబ్బా? అక్కకి ఫోన్ చేసి మరి నన్నడిగాడంటే పాపం బెంగ పెట్టుకున్నాడేమో ఈ మధ్య. మనమేమీ ఆర్డర్స్ చేయడం లేదని అంటూ ఫోన్ ఓపెన్ చేయగానే ప్రమోద్ మెసేజ్ పైనే కనిపించడంతో, ఓహో! మెసేజ్ కూడా చేశాడా? ఏంటో ఈయనగారి ఆతృత అనుకుంటూ తిరిగి రిప్లై ఇచ్చింది మహిత. సాఫ్ట్‌వేర్ జాబ్ వాళ్ళు త్వరగా పడుకుంటే అది వారి వృత్తికే ద్రోహం. జస్ట్ ఫర్ కిడ్స్ కాబట్టి అప్పటికి ఇంకా ఫోన్ స్క్రోల్ చేస్తూనే ఉన్న ప్రమోద్ మహిత హలో రిప్లైకి ఏం చేస్తున్నావే గయ్యాళి దానా అని మెసేజ్ చేస్తే ఇప్పుడే ఒక గయ్యాళుడికి రిప్లై ఇచ్చాను అని ఏం తీసుకొని మహిత రిప్లై ఇచ్చింది. దీని గెలుక్కున్నా చూడు నన్ను నేను కొట్టుకోవాలనుకుంటూ తిన్నావా? ఏం చేస్తున్నావు? లాంటి బేసిక్ క్వశ్చన్స్ అయిపోయాక లేట్ అయిపోయింది కాల్ చేసి అక్కడ తను ఏమైనా ఫేస్ చేయాల్సి వస్తుందేమో అని రేపు ఆఫ్టర్‌నూన్ తర్వాత ఒకసారి నాకు కాల్ చేయవే అన్నాడు ప్రమోద్. ఎందుకు? అని మహిత అంటే ఎందుకో ఒకందుకు అప్పుడు చెప్తానులే కానీ సరే చెయ్యి. బాయ్ గుడ్ నైట్ అని అక్కడితో చాటింగ్ ఎండ్ చేసి మేనేజర్ ఇచ్చిన ఆఫర్స్ గురించి ఆలోచిస్తూ పడుకున్నాడు ప్రమోద్. మరుసటి రోజు ఎవరికీ తెలియకుండా తను హిమతో మాట్లాడాలని బుక్స్ కోసం అని శ్యామలకు చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్లి ప్రమోద్‌కి కాల్ చేసింది మహిత. హిమకు సెపరేట్ రూమ్ ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ ఇద్దరు ఆ రూమ్‌లోకి దూరిపోయి ప్రమోద్‌కి కాల్ చేశారు. లిఫ్ట్ చేసిన అతను 5 మినిట్స్ అని చెప్తే ఓకే అని అతను రిటర్న్ కాల్ కోసం వెయిట్ చేస్తుండగా మహిత ఫోన్ మోగితే లిఫ్ట్ చేసిందామె. పక్కనెవరైనా ఉన్నారని ప్రమోద్ అడగటంతో హిమ వంక చూస్తే ఆమె 2 చెవులు మూసుకొని నేనేం వినట్లేదు మీరు మాట్లాడుకోండి అని చెప్తూ వెళ్లి కిటికీ దగ్గర కూర్చొని తన ఫియాన్సీతో చాటింగ్‌లో పడిపోయింది హిమ. ఎవరూ లేరండి బావగారు. నేను నా ఫ్రెండ్ హిమ వాళ్ళ ఇంటికి వచ్చి మాట్లాడుతున్నాను. ఏదైనా ముఖ్యమైన విషయం చెప్పాలా అక్క గురించి? అని మహిత టెన్షన్‌గా అడుగుతూ ఉంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి కాదే మన గురించి అన్నాడు ప్రమోద్. మననా? ఏంటి బావగారు? అంటూ మహిత సాగదీస్తూ ఉంటే తల కొట్టుకున్నతను నా గురించే అని చెప్పాడు. సరే చెప్పండి ఏంటో మీ గురించని మహిత అడగటంతో తనకి మేనేజర్‌కి మధ్య జరిగిన సంభాషణంతా వివరించిన అతను ఇప్పుడు చెప్పే నువ్వేం చేయమంటావని ప్రమోద్ అడగటంతో 2 నిమిషాలు కాదు, 5 నిమిషాలు కాదు, 10 నిమిషాలు బాగా ఆలోచించిన మహిత నాకనిపించింది చెప్తాను బావగారు. ఆ తర్వాత మీ ఇష్టమని మహిత అంటే సరే చెప్పు అన్నాడు ప్రమోద్. మరేం లేదు అబ్రాడ్‌కి వెళ్ళాలనుకుని మీ డ్రీమ్ అయితే వెళ్ళండి కానీ ఆ తర్వాత మీకు అక్కడ ఉండే ఛాన్స్ వచ్చినా, లేదంటే ఇంకేవైనా ఇంప్రూవ్‌మెంట్ ఉన్నా కూడా అది మీ కెరియర్‌కి, గ్రోత్‌కి చాలా హెల్ప్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మీ ఇంటికి మీరొక్కరే కొడుకు. మా ఇంటికి మీరే అన్నీ చూసుకోవాలి. ఒక కొడుకు ప్లేస్‌లో ఉండి, అలాంటి మీరు దేశం వదిలి వేరే దేశానికి వెళ్తూ ఉంటే, ఇక్కడ ఇంటి దగ్గర ఎవరికన్నా సాయం కావాల్సొస్తే అది జరుగుతుందా చెప్పండి? అక్కడ వచ్చే సాలరీనే ఇక్కడే మాకు దగ్గరలో ఉంటూ కొంచెం ఎక్కువ సాలరీనే వస్తుంది కాబట్టి, మీరు కూడా పీస్‌ఫుల్‌గా ఉండొచ్చు. సో, మీరు ప్రమోషన్ ఎంచుకుంటే బెటర్ అని ఒకవైపు అనిపిస్తోంది కానీ, మన పేరెంట్స్ ఇప్పుడు కొంచెం వయసులోనే ఉన్నారు. మీకు మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశాలొస్తాయో రాదో తెలియదు. అందుకే ఇప్పుడే వెళ్లి కొంచెం వర్క్ చేసి మనీ, రెస్పెక్ట్ అన్నీ 2 కూడా ఎర్న్ చేసుకొని మీరు తిరిగి వచ్చాక ఇక్కడ మీ లైఫ్ ఇంకా బావుంటుంది. అప్పుడు ఇంకా స్టేబుల్‌గా మీ పేరెంట్స్‌ని చూసుకోవచ్చు. 2 విధాలుగా రెండింటికి 2 ప్లస్ పాయింట్స్ ఉన్నాయి బావగారు. ఇక డెసిషన్ మీదే అని మహిత చెప్పడంతో ప్రమోద్ కూడా కొంచెం కన్‌ఫ్యూజన్‌లో పడిపోయాడు. ఒసేయ్ నేను ఆల్రెడీ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాను. నువ్వు నన్నింకా పూర్తిగా అందులోకి నెట్టకు. నీకేది మంచనిపిస్తుందో అది చెప్పవే అని ప్రమోద్ కసురుకోవడంతో రెండింటికి 2 ప్లస్‌లు, మైనస్‌లున్నాయి బావగారు. ఇక నిర్ణయం మీరే తీసుకోవాలని ఆమె చెప్పడంతో నిన్నడిగాను చూడు అని ప్రమోద్ అనుకుంటున్నప్పుడే అయినా మీరు పెళ్లి చేసుకోబోయేది తిరుపతిని కదా! ఒకసారి అక్కతోనే మాట్లాడాల్సింది అని ఆమె అనడం ఆలస్యం. కుయ్ కుయ్ అంటూ ఫోన్ కట్ అయింది. ఇప్పుడు ఈయన గారు అలిగారా? లేదంటే అక్కకి కాల్ చేస్తున్నారా? ఏమోలే నాకనిపించింది నేను చెప్పానని మహిత సైలెంట్ అయి హిమతో కాసేపు మాట్లాడి ఇంటికొచ్చేసరికి ఇంట్లో కనిపించలేదు. ఆ టైంకి ఆమె ప్రమోద్‌తో కాల్‌లో ఉంది. అది అఫీషియల్ కాబట్టి శ్యామల చూసినా ఏమనదు అన్న ధైర్యంతో పెరట్లోకి వెళ్లి అతనితో మాట్లాడుతూ ఉంటే ప్రమోద్ అడిగిన దానికి బావగారు నా వైపు నుండైతే నేను చెప్పేదొకటే. మీరు వర్క్ బాగా చేస్తారు కాబట్టి ఇలాంటి ఆపర్చునిటీస్ మళ్ళీ పైన వస్తుంటాయి కానీ ఇంకో 3 నెలల్లో మన పెళ్లుందంటున్నారు. మనం అనుకున్నదేది ఇంకా చేయలేదు. ఇలాంటి టైంలో మీరు అబ్రాడ్ వెళ్ళాల్సి వస్తే ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయని భయమేస్తుంది అని అనగానే అప్పటికి గాని ప్రమోద్‌కి ఒక క్లియర్ థాట్ రాలేదు. సరే ఇప్పుడొచ్చింది. ఇక ముందు కూడా రాకుండా పోదు కదా! సో, ఇప్పుడు ప్రమోషన్ తీసుకొని పెళ్లయి ఇంట్లో అంతా సెటిల్ అయ్యాక అప్పుడు ఆన్ సైట్ ఆపర్చునిటీ కోసం ఇంకొంచెం మంచిగా వర్క్ చేద్దాం అనుకుంటూ సరే త్రిపద
థాంక్స్. ఒకసారి క్రిష్‌కి లేదంటే బృందాకైనా కాల్ చేయాల్సింది కదా! అని అడగటంతో అనుకుంటున్నాను బావగారు. కానీ ధైర్యం చాలక చేయడం లేదు. కనీసం ఈ రోజైనా బృందాకి ఫోన్ చేస్తానని చెప్పి కాసేపు మాట్లాడి కాల్ కట్ చేసింది త్రిపద. ఒకసారి చుట్టూ చూసి ఎవరూ లేరని కన్ఫర్మ్ చేసుకున్నాక రూమ్‌లోకి వెళ్ళేసరికి మహిత స్నాక్స్ తింటూ కనిపించింది. సరేలే ఆమె కదా అనుకుంటూ వెంటనే బృంద కాల్ చేసింది త్రిపద. హలో బృంద ఎలా ఉన్నావని త్రిపద అడగటం ఆలస్యం. వదినా నేను మీకు మళ్ళీ కాల్ చేయను అంటూ గాబరాగా కాల్ కట్ చేసింది బృంద. ఎందుకు తనంత టెన్షన్‌గా ఫోన్ మాట్లాడుతోంది? క్రిష్ గారికి అంతా బానే ఉంది కదా! అని త్రిపద టెన్షన్ పడిపోతూ ఉంటే అక్కా నువ్వంత కంగారు పడకు. ప్రమోద్ బావకైనా ఫోన్ వచ్చేది కాబట్టి టెన్షన్ పడకు అని మహిత అంటే కాస్త నిదానించుకుంది కానీ భయపడుతూనే ఉంది త్రిపద. క్రిష్ పంపననేసరికి అందరూ షాకవుతుంటే బృంద మాత్రం అంతా క్రిష్ నిర్ణయమే అని అతనికి వదిలేసి సైలెంట్‌గా పక్కన నిల్చుంది. అలా కాదు బాబు జరిగిందేదో జరిగిపోయింది. ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించు. తనని మా ఇంటి దీపంలాగా చూసుకుంటామని కవిత చెప్తున్నా కూడా మరి ఇవే మాటలు ఆ రోజు నా చెల్లెల్ని పెళ్లి చేసి ఇంటికి తీసుకెళ్ళి కొట్టినప్పుడు ఏమయ్యాయని క్రిష్ గాంటించేసరికి ఎవరి దగ్గర సమాధానం లేదు. ఇప్పుడు మీ పరువు కోసమో లేదంటే మీ ఆరోగ్యం కోసమో నా ఇంటి ఆడపిల్లని పంపించి మళ్ళీ తనను కష్టాల్లో ఉండటం చూడలేం కదా! దానికన్నా మా ఇంట్లో పెట్టుకుంటేనే మాకు సంతోషం అని క్రిష్ చెప్పడంతో, అలా అనకు బాబు. చెప్తున్నాను కదా! ఆ రోజు జరిగిందేదో జరిగిపోయింది. నేను అడ్డు చెప్పకపోవడం ఆ రోజు చేసిన తప్పే. అందుకే ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నాను. నా ఇంటి కోడల్ని మా ఇంటికి పంపించు. తన మీద చిన్న గీతనన్నా పడకుండా ఆ బాధ్యత చూసేది నాది. 100 అబద్ధాలాడినా ఒక పెళ్లి చేయమంటారు. కానీ జరిగిన పెళ్లిని ఇలా ఫూల్ చేయడం కరెక్ట్ కాదని కవిత చెప్తున్నా కూడా క్రిష్ అసలు కన్విన్స్ కాలేదు. కనీసం ఆర్య అయినా తన ముందుకు వచ్చి ఒక మాట చెప్తే ఆలోచిద్దాం అనుకున్నాడు కానీ తండ్రి కొడుకులిద్దరూ మన్ను తిన్న పాముల్లాగా ఒక సైడ్‌కి నిలబడటం క్రిష్‌కి అస్సలు నచ్చలేదు. బృంద సేఫ్‌గా ఉంటుందని అసలు అనిపించడం లేదు. ప్రకాష్, హరితలకు మాత్రం కవిత మాట్లాడే దాంట్లో నిజాయితీ కనిపిస్తున్నా కూడా కొడుకు నిర్ణయమే తమ నిర్ణయం అని ఫిక్స్ అయిపోయిన వాళ్ళు సైలెంట్‌గా ఉన్నారు. చెప్పండి మీరైనా అని కవిత రిక్వెస్టింగ్‌గా అడుగుతూ ఉండడంతో కొడుకుకు సైగ చేసిన నరేంద్ర నువ్వు మాట్లాడనట్లు చెప్పడంతో ప్రకాష్ హర్తల ముందుకు వెళ్లి బృందని మా ఇంటికి పంపించండి అంకుల్, ఆంటీ అని అడిగాడు. ఎందుకో ఈసారి ఏ చెయ్యో కాలో విరిచి పంపిస్తారా అని క్రిష్ అడగటంతో అతని వైపు కోపంగా చూడాలనుకున్నాడు కానీ ఇప్పుడు తన టైం కాదు కాబట్టి సైలెంట్ అయిపోతే ఆ రోజు తనని కొట్టడం తప్పే. బలవంతంగా పెళ్లి చేసుకోవడం కూడా తప్పే. ఇప్పుడు మా అమ్మ ఆరోగ్యం కోసమైనా తనని పంపించండని ఆర్య అడుగుతూ ఉండడంతో తాళి కట్టింది నువ్వా? మీ అమ్మనా? అన్నాడు క్రిష్. ఆ మాటకు ఆర్యకి ఎక్కడో మండిపోయేసరికి శ్రీకృష్ణ నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. అయినా మేమిద్దరం మేజర్స్. తన మెడలో నేను తాళి కట్టాను. సో, ఏ డెసిషన్ అయినా మా ఇద్దరి మీద ఆధారపడి ఉంటుంది తప్ప ఫ్యామిలీస్ మీద కాదు. తను నాతో మా ఇంటికి రావాల్సిందే అని ఆర్య గట్టిగా చెప్పడంతో, అవునా! యాస్ ఏ అమ్మాయి ఫ్యామిలీగా మాకు కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఇప్పుడే నీ పేరు మీద స్టేషన్‌లో కేస్ ఫైల్ చేస్తాను. తన మీద ఈగ వాలి చిన్న దెబ్బ తగిలినా కూడా దానికి నువ్వే సాక్షుడివని చెప్పి సైన్ చేసివ్వు. ఇప్పుడే మీ ఇంటికి పంపిస్తామని క్రిష్ అనగానే కవిత బాబు చెప్తున్నాను కదా! నాది హామీ. అంత దానికి కేసుల వరకెందుకు? మనకు 2 ఫ్యామిలీ సమాజంలో పేరున్నాయి కాబట్టి ఇలాంటి పనులేవి వద్దని అడగటంతో ఒకసారి ముగ్గురి వంక చూసిన క్రిష్ మీ మీద నమ్మకంతో మీ ఇంటికి పంపిస్తున్నాం ఆంటీ. కానీ ఏదైనా చిన్న రిమైండ్ వచ్చినా కూడా నేను బేర్ చేయనని క్రిష్ చెప్పగానే సంతోషంగా తల ఊపింది కవిత. ఏవండీ నన్ను డిశ్చార్జ్ చేసివ్వండి. మా ఇంటికి వెళ్ళిపోదామని కవిత ఫుల్ ఎక్సైట్ అయిపోతూ చెప్తూ ఉంటే, కానీ ఇప్పుడే కాదంటీ కొన్ని లాంఛనాలుంటాయి కదా! ఆర్యని కూడా తీసుకెళ్ళి మంచి రోజు చూసి సంప్రదాయంగానే మీ ఇంటికి పంపిస్తామని చెప్పిన క్రిష్ బయటికి వెళ్ళిపోయాడు. ఏం జరిగినా కొడుకు చూసుకుంటాడన్న ధైర్యంతో ప్రకాష్, హరితలు కూడా ఎక్కువగా ఏం మాట్లాడలేదు. బృందకు కూడా అదే ధైర్యం. వాళ్ళలా వెళ్ళగానే ఆర్య నువ్వు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళు. ఇద్దరిని కలిపే పంపిస్తామన్నారు కదా! అని కవిత అంటుంటే, ఇక్కడ నీ హెల్త్ ఎలా పెట్టుకొని నన్ను వాళ్ళ ఇంటికి ఎలా వెళ్ళమంటావేంటి? అని ఆర్య విసుగ్గా అడగటంతో నాకేంట్రా నేను బానే ఉన్నాను. నువ్వెళ్ళి నీ కొడుకుని పంపేశాక ఇప్పుడు నాకు చాలా మనశ్శాంతిగా ఉందండి అని నరేంద్రతో చెప్పింది కవిత. ఆయన మాత్రం ఎటూ తేల్చుకోలేక సైలెంట్‌గా ఉన్నాడు. డాక్టర్ వాట్ ఏ మిరాకిల్ అన్న రేంజ్‌లో చెప్పి ఈవిడ బీపీ నార్మల్‌గా అయిపోయిందండి. రేపు డిశ్చార్జ్ చేస్తామని చెప్పి వెళ్ళిపోతుంటే, లేదు డాక్టర్ నేను చాలా బాగున్నాను. ఇక నుంచి మెడిసిన్స్ కూడా కరెక్ట్‌గానే వేసుకుంటాను. నన్ను ఈరోజే డిశ్చార్జ్ చేసేయండి అని ఆమె రిక్వెస్ట్ లాంటి ఆర్డర్ చేయడంతో నరేంద్రని ఇంకా చూసిన డాక్టర్ ఓకే. తనని మీరు కేర్ చేస్తానంటే నాకేం ప్రాబ్లమ్ లేదు. ఈవినింగే డిశ్చార్జ్ చేసేస్తానని చెప్పి అన్నీ చూసుకునేసరికి సాయంత్రానికి తన ఇంట్లో ఉంది కవిత విత్ నరేంద్ర. ఒక పక్క నీరసంగా ఉన్నా కూడా తమ ఫ్యామిలీ పంతులు గారికి కాల్ చేసి ఇలా కొత్తగా పెళ్ళైన వాళ్ళు అత్తగారింటికి రావడానికి మంచి రోజు కనుక్కునేసరికి ఆ పంతులు గారు కాస్త లెక్కలు వేసి రేపు చాలా మంచి రోజమ్మా రమ్మని చెప్పండని అనడంతో థాంక్స్ అని చెప్పి వెంటనే కొడుక్కి కాల్ చేసి వియ్యపురాలికి ఫోన్ ఇవ్వమని చెప్పింది. ఆర్య హరితకు ఫోన్ ఇవ్వగానే ఆమె అందరి ముందు స్పీకర్ ఆన్ చేసింది. హలో వదిన గారు నేను కవితని.
ఇంటికొచ్చేసాను. ఇప్పుడే మా పంతులు గారికి ఫోన్ చేసి అడిగితే రేపు 11 తర్వాత నుంచి మంచి సమయం ఉందని చెప్పారు. అప్పుడు పంపించండి ఇద్దరిని అని కవిత అనగానే హరిత షాకయిపోయింది. ఈవిడ ఎప్పుడు డిశ్చార్జ్ అయింది? ఎప్పుడు ఇదంతా చేసిందనుకుంటూ. సరేనండి. నేను ఆయనతో మాట్లాడి మీకు ఏ విషయం ఫోన్ చేసి చెప్తానని ఆమె కాల్ కట్ చేయగానే, కవిత ఎందుకో నీకు అంత ఆతృత? వాళ్ళు మంచి రోజు చూసుకొని పంపిస్తామన్నారు కదా! ఇన్ని రోజులున్న దానివి. వాళ్ళు పంపించే వరకు ఆగలేకున్నావా? అని నరేంద్ర సీరియస్ అడగటంతో, మీకేం తెలియదు మీరు ఊరుకోండి. వేడిగా ఉన్నప్పుడు ఎనుముని వంచాలి. చల్లారాక మనం చెప్పినట్లు మాట వింటుందా ఏంటి? అది అని చెప్తూ రేపు కోడలు రావడానికి ఏమేమి ఏర్పాట్లు చేయాలో అని హడావిడి పడిపోతూ ఉంటే నరేంద్రనే దగ్గరుండి ఆమెకు తినిపించి టాబ్లెట్స్ వేస్తాడు. ఇక ప్రకాష్, హరితలు కూడా ఆమె అడిగింది వింటున్నావు కదా! హరిత ఇంక లేట్ చేయడం ఎందుకు? రేపే పంపిద్దామని అనడంతో సరేనండి. కానీ ఉట్టి చేతులతో పంపించలేం కదా! సారీ తీసుకొని వెళ్దామండి అని హరిత అనడంతో, సరే ఏమేం కావాలో లిస్ట్ రాసివ్వు నేను పొద్దునకి తెప్పిస్తానని ప్రకాష్ గారు చెప్పాక బృందా నువ్వు కుదిరితే షాపింగ్‌కి వెళ్ళి ఒక పట్టు చీర అలాగే ఆర్యకి పట్టు బట్టలు తీసుకో అని ఆమె అనడంతో, మమ్మీ ఎందుకు అవన్నీ నార్మల్‌గా వెళ్తే సరిపోతుంది కదా! అని అంది బృంద. నీకేం తెలీదు నువ్వు ఊరుకో అని చెప్పిన పని చెయ్యి అంటూ హరిత కదుముకోవడంతో బృంద ఒక్కతే షాపింగ్‌కెళ్ళిపోయింది. ఆ సాయంత్రం క్రిష్ రూమ్‌లోకి వెళ్ళిన ప్రకాష్ గారు జరిగింది చెప్పాక, బృందాకేమైనా ప్రాపర్టీ ఇద్దాం అనుకుంటున్నాను క్రిష్ అని ఆయన అంటే, మీరు సంపాదించింది మొత్తం తనకే ఇచ్చినా కూడా నాకేం ప్రాబ్లమ్ లేదు. నాకు కావాల్సింది మా అమ్మ జ్ఞాపకాలున్న ఈ ఇల్లు మాత్రమే అని అనడంతో, రేయ్ ఏం మాట్లాడుతున్నావు? నేను సంపాదించిన స్కూల్స్, కాలేజెస్ అవన్నీ మీ అమ్మ ఇచ్చిన ప్రోత్సాహం వల్లే కాబట్టి అవి ఖచ్చితంగా నీకే దక్కుతాయని నేను చెప్పింది మనకున్న స్థలాల నుంచి కొంచెం బృందకి ఇవ్వమంటావా అని అంటూ ప్రకాష్ గారు అనేసరికి క్రిష్ ఆలోచనలో పడ్డాడు. కథ కొనసాగుతుంది. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.